హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అక్క వాళ్ళ పిల్లలైతే స్కూలుకి వెళ్ళనని ఒక్కటే ఏడిచారు. ఎందుకనుకుంటున్నారేమో, మరి నేనున్నాను కదా! నేనుంటే వాళ్ళు స్కూలుకైతే అస్సలు వెళ్ళడానికి ఇష్టపడరు. ఈరోజు ఏడుస్తూనే వెళ్ళారు. ఈరోజు వెళ్ళిపోండి నాన్న, ఫంక్షన్ అయ్యాక ఒక 2 డేస్ అయితే సెలవు తీసుకుందాము. అప్పుడైతే ఆడుకుందామని అయితే చెప్పాను. అయినా సరే వినలేదు. నాన్న ఈరోజు మీరు వెళ్ళిపోయి వచ్చేసరికి నేనైతే మీకు ఏదైనా స్పెషల్‌గా తయారు చేసి అయితే ఉంచుతాను అని చెప్పాను. వాళ్ళైతే నేనేదో తయారు చేసేస్తానని వాళ్ళు ముందే ఆర్డర్ అయితే చేసేసారు. బిస్కెట్స్ అయితే చేయమన్నారు. ఎప్పుడు బిస్కెట్సేనా నాన్న, ఏదైనా కొత్తగా చేస్తానంటే, లేదు నాకు బిస్కెట్సే కావాలి అని అయితే చెప్పి వెళ్ళారు. మరి వాళ్ళు ఆర్డర్ వేశాక మనం వేరేది చేయడానికైతే వీల్లేదు కదా! అందుకే నేను ఎప్పుడు రాగి బిస్కెట్సే రొటీన్‌గా అయిపోతున్నాయని ఈరోజైతే కొంచెం డిఫరెంట్‌గా బిస్కెట్స్ అయితే చేశాను. భలే వచ్చాయండి. బేక్ అవుతున్నప్పుడే చక్కగా పొంగుతూ వచ్చాయి. ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ వేయలేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ. ఓవెన్ లేకుండా ఇలా స్టవ్ మీదే చేశాను. నేను చేసిన క్వాంటిటీకి 2 టైమ్స్ అయితే బేక్ చేయాల్సొచ్చింది. కొంచెం ఎక్కువ బిస్కెట్స్ వచ్చాయి కదా! చూసారు కదా! కిందన కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చింది. అంటే పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టనమాట. నేను చూపిస్తున్నాను చూడండి. మరి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం వెళ్తూ లైక్ చేసుకోండి. బాయ్.